హాయ్ అండి. మనం డైలీ పూజ కోసం వాడే రాగి, వెండి, ఇత్తడి వస్తువులు ఇలా నల్లగా జిడ్డు పట్టుకుపోయి ఉంటే, చేత్తో కష్టపడి క్లీన్ చేసే పని లేకుండా, స్క్రబ్బర్‌తో రుద్దే పని లేకుండా, ఈజీగా, న్యాచురల్‌గా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ఒకసారి మీరు కూడాను ట్రై చేయండి. దీనికోసం అయితే స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టేసుకొని, మనకి ఇంట్లో కుళ్ళిపోయిన, పాడైపోయిన నిమ్మకాయలుంటాయి కదా! అవైనా తీసేసుకోండి. ఇలా చెక్కల్లాగా కట్ చేసి వేసుకొని 1:30 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ వరకు డిటర్జెంట్ పౌడర్ కానీ, విమ్ లిక్విడ్ కానీ వేసి 2 నిమిషాలు ఇలా ఉడికించేసేసుకోండండి. దీంట్లో కొంచెం లిక్విడ్‌ని మీరు సెపరేట్ చేసుకున్నారు అంటే డైలీ దీన్ని ప్రిపేర్ చేసుకునే పని లేకుండా ఈ లిక్విడ్‌ని లైట్‌గా వేడి చేసేసుకొని పూజ వస్తువులనైతే క్లీన్ చేసేసుకోవచ్చు. దీంట్లో రాగి చెంపు చూడండి ఎంత తళతళ మెరుస్తుందో జస్ట్ ముంచి లేపగానే మనకి మెరుస్తూ అయితే వచ్చేసింది కదా! మరి జిడ్డుగా, నల్లగా పేడు పట్టుకుపోయి ఉన్న వాటిని మాత్రము ఇలా 2 నిమిషాలు వాటర్‌లో వేసేసుకొని బాయిల్ చేసుకుంటే మనం చేత్తో రుద్దే పని లేకుండా ఈజీగా ఇలా మురికి మొత్తం కూడాను, జిడ్డు మొత్తం కూడాను వాటర్‌లోకొచ్చేస్తుందండి. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. మనం అసలు చెయ్యి కూడాను పెట్టి క్లీన్ చేసే పని లేకుండానే ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చనమాట. ముందు వాటికి ఇప్పటికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా! ఇప్పుడు మనం నార్మల్ వాటర్‌లో వేసేసి అయితే వీటిని క్లీన్ చేసుకుందాం. ఇంకేమైనా మనకి మురికిగా, నల్లగా ఉంటే నార్మల్ స్క్రబ్బర్‌తో ఇలా క్లీన్ చేసేసుకుంటే ఇంకా నీట్‌గా వస్తాయండి. మీకు గనక ఇది యూజ్ అయితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్‌కి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.